మార్పుల ప్రభావం మెల్లమెల్లగా ప్రతాపం చూపిస్తోంది. భూతాపంతో ఉష్ణోగ్రతలు సగటు కంటే అధికంగా నమోదవుతున్నాయి. మండే ఎండలతో జనం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ దెబ్బకు వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఎటు చూసినా కరువే, అంతటా నీటి కటకటే. కురిస్తే భారీ వర్షాలు, లేదంటే క్షామ పరిస్థితులు. ఇది భూగోళంపై కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి. భారీ ఉష్ణోగ్రతలతో హిమానీ నదాలు కరుగుతున్నాయి, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. 1997 నుంచి ప్రతి ఏడు ఎండలు సంవత్సరాలుగానే నమోదవుతూ వస్తున్నాయి. అసలింతకీ భూగోళం వేడెక్కడానికి, పర్యావరణంలో అనూహ్య మార్పులకు ప్రధాన కారణాలేమిటి? దేశంలో కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. గతంలో 30 దాటని ఉష్ణోగ్రతలు నేడు 45 డిగ్రీలకు పైనే చేరుకుంటున్నాయి. మన రాష్ట్రంలో ఎండలు ప్రస్తుతం 42 డిగ్రీల పైనే ఉంటున్నాయి. 2030 నాటికి భారత్లో 1.5 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదముంది. ఈ పరిణామం చూడ్డానికి చిన్నదిగానే కనిపించినా వాటి పర్యవసనాలు మాత్రం ప్రమాదకరంగా మారుతాయన్నది వాస్తవం. కురిస్తే భారీ వానలు, వరదలు, లేదంటే చుక్క రాలడం లేదు. నెల రోజుల్లో కురవాల్సిన వర్షాలు 4-5 రోజుల్లోనే కురవడం, ఏటికేడు ఎండలు ఠారెత్తించడం గతి తప్పుతున్న కాలానికి సంకేతం. తాజా వేడిమి పరిస్థితులు అందులో ఒక పార్శ్వం మాత్రమే. పర్యావరణ మార్పులు ఇంకా లెక్కలేనన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగితే ఆ ప్రభావం అక్కడితో ఆగిపోదు. ఋతుపవనాల మందగమనం, శీతాకాల సమయం తగ్గిపోవడం ఫలితంగా జీవావరణ వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యే పరిస్థితి. వ్యవసాయ దిగుబడులపైన ఉష్ణోగ్రత ప్రభావం కనిపిస్తుంది. కరువు కాటకాలు తాండవిస్తాయి. పెరిగే ఉష్ణోగ్రతలు మున్ముందు వర్షపాతం, నీటి లభ్యతపైన తీవ్ర ప్రతాపం చూపుతాయి. 2050 నాటికి తలసరి నీటి లభ్యత ప్రస్తుతం ఉన్న 1654 నుంచి 1140 క్యూబిక్ మీటర్లకు పడిపోనుందని అంచనా. అదే 1951లో ఒక్క వ్యక్తికి సగటున 5177 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉండేది. భూతాపం ఇలాగే పెరుగుతూ పోతే 2020 నాటికి జీవనదులైన సింధు, గంగా అడుగంటి పోతాయన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా 1850 ముందు 1000 ఏళ్ల క్రితం వరకు ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత అసాధారణ స్థాయిలో పెరిగిపోవడానికి శిలాజ ఇంధనాల్ని విచ్చలవిడిగా మన్నించడమే ప్రధాన కారణం. నిర్దేశిత ఉష్ణోగ్రతల కంటే మరో 4 డిగ్రీలు పెరిగినా వాతావరణ పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యే ప్రమాదం ముంగిట్లోనే ఉంది. 2012లో వరుసగా అత్యంత వేడి రోజులు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. వేడి గాలులతో చాలా రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న మన దేశం సగం ఉష్ణ మండలంలోనూ, సగం సమశీతోష్ణ మండలంలోనూ ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటే ఋతుపవనాలు గతి తప్పడానికి ఆస్కారం ఎక్కువ. ఒకవేళ సకాలంలో వచ్చినా వర్షపాతం అస్తవ్యస్తంగా నమోదయ్యే ప్రమాదమూ ఉంది.
ఇప్పటికే వార్షిక సగటు ఉష్ణోగ్రతలు దాదాపు 1 డిగ్రీ చొప్పున పెరుగుతోంది. ఇది చిన్న విషయమేం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల 0.41గా ఉంది. 2009లో మన వాతావరణంలో విస్తృత మార్పులు వచ్చాయి. 2009లో దేశంపై వేడిగాలుల ప్రభావం తీవ్రంగానే పడింది. అప్పట్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పుష్కలంగా కురవాల్సిన వానలు మాయమైపోయాయి.